వైఎస్ఆర్ కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. డిఎస్సి నియామకాలలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలలో రీలే నిరాహార దీక్ష కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఈ సందర్భంగా నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవినీతి పాలన సాగిస్తోందని, డిఎస్సి నియామకాలలో అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని స్వామి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విద్యార్థి నాయకులు, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నారెడ్ల వీరారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు సూరెడ్డి, జిల్లా నాయకులు మధుగు ప్రసాద్, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే జరపాలి సిబిఐ ఎంక్వైరీ డిఎస్సి ఎగ్జామ్ మీద. వాళ్ళ అవసరం తీర్చుకొని ఎన్నికల్లో గెలిచి ఈరోజు ప్రజానీకానికి నరకం చూపిస్తా ఉన్నారు. ఒక వర్గమే కాదు, రైతాంగానికి చూస్తే ఎరువులు మొత్తం కూడా డబల్ పెరిగిపోయినాయి. ప్రతి ఒక్క కాంప్లెక్స్ ఎరువులు కానీ ప్రతి ఒక్క ఎరువు కూడా. అదేవిధంగా షార్టేజ్ ఎరువులు వచ్చినాయి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, రైతుకి సంవత్సరానికి 20,000 పెట్టుబడి అన్నారు. 7,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అంతేకాదు ప్రతి మహిళకి 1,500 ఇస్తామన్నారు. ఒక్క మహిళకు కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసినటువంటి సందర్భం లేదు. అన్ని అబద్ధాలే, అన్ని మోసాలతోటి. ముఖ్యంగా 3,50,000 మందికి సంబంధించినటువంటి డిఎస్సి ఎగ్జామ్లు అవకతవకలు జరిగినటువంటి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, దానికి అవకతవకలు జరిగినటువంటి దానికి విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. ఆ ఎగ్జామ్ని తిరిగి కండక్ట్ చేయాలి. నిరుద్యోగులకు ఉన్నటువంటి అపోహలు మొత్తం కూడా తొలగించాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.